ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భూమి, కళ్ళ ముందే ఎన్ని రోజులు తిరుగుతున్నా కనిపెట్టలేని దౌర్భాగ్యరాల్ని. నీకోసం నువ్వే నా తండ్రిని ఎందుకు చంపుకుంటానని అన్నప్పుడు తప్పించుకోవడానికే చెప్తున్నావనుకున్నాను. కానీ నిజంగానే మా అన్న కూతురు అయ్యావని నేను తెలుసుకోలేకపోయానమ్మా, తెలుసుకోలేకపోయాను. నువ్వు నా మేన కొడలివి అని చెప్తున్నా వినకుండా నువ్వు నాశనం అయిపోవాలని ఏ నోటితోనే అనరాని మాటలన్నీ అన్నాను. క్షమించమని అడగడానికి కూడా అర్హత కోల్పోయాను. నన్ను క్షమించు. లేదు, భూమి, యాండి పదండి, భూమిని పలకరిద్దాం. అనవసరంగా ఎన్నాళ్ళు తనని అపార్థం చేసుకున్నాం. వెళ్దాం రండి. ఆగు, చూడు తననంతా ఎలా చుట్టుముట్టేస్తున్నారో. ఇంకెప్పుడైనా కలుద్దాం, ఇంకెప్పుడైనా కలుద్దాం. పర్లేదు, పద. పదమ్మా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. మన ఇంటికి వెళ్ళిపోదాం రా. నువ్వు పదరా. భూమి, భూమి ఎక్కడికి రాదు. భూమి నా మేనకొడలు, తీసుకెళ్లే హక్కు నాకుంది. భూమి నా కాబోయే కోడలు, తీసుకెళ్లొద్దు అని చెప్పే హక్కు నాకుంది. నాతో వస్తుంది రా. అత్తయ్య రాదు, నాతో వస్తుంది. రాదు. అత్తయ్య అత్తయ్య, ఆంటీ ఆంటీ, ఒక్క నిమిషం. పదమ్మా. అత్తయ్య రా. నేను ఈ ఊరొచ్చిన కొత్తలోనే చెర్రీ నాకు ఇల్లు చూపించాడు. నేను ఆ ఇంటికే వెళ్తాను. అంటే మాతో రావా? చెప్పు భూమి, మేమెవరో తెలిసా కూడా వాళ్ళతోనే ఉంటావా? మాకంటే నీకు వాళ్ళే ఎక్కువ. అది కాదత్తయ్య, ప్లీజ్. ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఏ కన్ను ఎక్కువ అంటే ఏం చెప్పను. ఈరోజు నేనిలా ఉన్నానంటే నన్ను అన్ని రకాలుగా ఆదుకున్నది ఆ కుటుంబం వాళ్ళే. అందుకే మొదటిగా ఆ ఇంటికి వెళ్తున్నాను.
ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నీ రాక కోసం ఈ అత్తయ్య 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. మర్చిపోకు. లోపలికి రావచ్చా సార్? రామ్మా, నీకోసం చూస్తున్నాను, రా కూర్చో. నీ గురించి చాలా పెద్ద డ్రామానే నడిచింది, కూర్చో. ఈరోజు నేను మీ ఎదురుగా నిలబడ్డానంటే దానికి కారణం మీరే సార్. ఆ అపూర్వ డబ్బులు ఇస్తానన్నా కూడా లొంగకుండా చివరికి రౌడీలతో బెదిరిస్తే లొంగినట్టే లొంగి సిన్సియర్గా నా DNA రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేశారు సార్. మీరు లేకపోతే నాకు చావే గతి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా. నేను నా డ్యూటీ చేశాను. అపూర్వ నా ఇంటి మీదకి రౌడీల్ని పంపించినప్పుడు నేను భయపడ్డానమ్మా. పిల్లల ప్రాణాల మీదకి వస్తుందంటే భయపడిన తండ్రి ఎవరుంటారు చెప్పు? నువ్వు అమాయకంగా జైలు శిక్ష అనుభవిస్తావని, ఇన్నేళ్ల నా సిన్సియారిటీ ఎక్కడ పోతుందని నాకు అర్థమవుతున్నా పిల్లల కోసం నీ రిపోర్టు మార్చేయాలనుకున్నాను. కానీ అంతలో ఒకడొచ్చాడమ్మా. వాడు హీరో అమ్మా, పేరు గగన్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎస్, అతను ఆ రౌడీల్ని తుక్కుగా కొట్టాడమ్మా. తను కొడుతున్నట్టు లేదమ్మా, నాలో ధైర్యాన్ని నింపుతున్నట్టు అనిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.